హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకి ఇదే ఫైనల్ ఫేజ్ అండి. దీని తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అయితే ఉండదు. ఇక్కడ ఎందుకు అంటే 4 నుంచి ఐసెట్ తుది కౌన్సిలింగ్, తుది అంటే ఇదే లాస్ట్ కౌన్సిలింగ్, మళ్ళీ ఉండదు. ఈ నెల 4వ తేదీ నుంచి రేపటి నుంచి ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. 4th నుంచి 7th వరకు, సెప్టెంబర్ 4th నుంచి 7th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెప్టెంబర్ 5th నుంచి 8th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, 9th నుంచి 14th వరకు వెబ్ ఆప్షన్స్, 15th వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సెప్టెంబర్ 17th వచ్చేసి సీట్ అలాట్మెంట్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్ 17th నుంచి 21st మీకు వచ్చిన కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 మోర్ పేపర్లో కూడా ఇచ్చారు. ఐసెట్ 2వ విడత కౌన్సిలింగ్ 4 నుంచి, రిజిస్ట్రేషన్స్ 4 to 7, ధ్రువపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 5 to 8, కళాశాలల ఎంపిక వెబ్ ఐచ్ఛికాల నమోదు అంటే వెబ్ ఆప్షన్స్ 9 to 14, వెబ్ ఆప్షన్స్ చేంజ్ వచ్చేసి 15th, 17th సీట్ అలాట్మెంట్, 21st లోపు మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఇదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, మళ్ళీ కౌన్సిలింగ్ ఉండదు. మరి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారా లేదా అనేది చూద్దాం. 10 తర్వాత అంటే 10 to 12 మధ్యన మనకు ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ 10 తర్వాతనే స్టార్ట్ అవుతుంది కనుక పేపర్లో అయితే రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు వెబ్సైట్లో కూడా వచ్చేసింది. వెబ్సైట్లో కూడా ఏపీ ఐసెట్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూస్తే చూడండి. ఇంపార్టెంట్ డేట్స్: రిజిస్ట్రేషను 4 to 7, వెరిఫికేషన్ 5 to 8, వెబ్ ఆప్షన్స్ 9 to 14, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ 15th, సీట్ అలాట్మెంట్ 17th, సెల్ఫ్ రిపోర్టింగ్ 7 to 21, వేకెన్సీ పొజిషన్ ఎన్ని ఖాళీగా ఉన్నాయని 23 రోజు చెప్తారు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.